హలో అండి. ఇదైతే ఒక మార్నింగ్లో 9 నుంచి 11 దాకా నేను చేసుకున్న కొన్ని పనులు అయితే చూపిస్తాను. వాతావరణం అయితే చాలా బాగుంది, కూల్గా. అలాగే నిన్న నైట్ అయితే కొన్ని ఇంట్లో డెకరేషన్ అయితే నానబెట్టుకున్నాను సర్ఫ్ వాటర్లో. ఇప్పుడైతే కొంచెం వాటిని అలాగా వాటర్లో జాడిచ్చేసి కొంచెం అలాగ బయట ఆరనిస్తే బాగుంటుంది. అలాగే పండుగ వస్తుంది కదా, అందరూ పండుగ పనులు అయితే చేసుకునే ఉంటారు ఈ పాటికి. నేనైతే ఇల్లు ఒకటి కడుక్కుంటే అవుతుంది, అది ఈవినింగ్ చేద్దామని ఉన్నాను. రేపు మార్నింగ్ గురువారం పూజ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ డే అయితే వరలక్ష్మి వ్రతం కదా, అందుకని ఇక్కడ ఇంకా బయట వచ్చేసి అన్నీ ఆరేసేస్తున్నాను. లైట్గా ఎండ వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇంకా పొద్దున్నే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను, అవి కూడా తీసుకొచ్చి అయితే ఆరేస్తున్నాను. ఈ స్టాండ్ మీద ఆరేసేస్తే సాయంత్రం కల్లా మొత్తంగా ఆరిపోతాయి. అప్పుడు తీసి ఇంకా మడతలు వేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో పనులు అయితే మనం ఎంత చేసుకున్నా సరే తరగవు. ఇంకా ఈ పని చేసేలోపు ఇంకో పని అలా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత చేస్తే బెడ్షీట్లు గలీబులు కూడా ఉతికేసాను, దిండులు కవర్లు అయితే అన్నీ ఉతికేసుకున్నాను. అలాగే అంట్లు ఒకటి ఉన్నాయి, అంట్లు ఒకటి కూడా తోముకుంటే ఇంకా ఇప్పటికీ పని అంతా అయితే అయిపోయినట్టే. ఇంకా సాయంత్రం ఇల్లు కడుక్కొని దేవుడి మందిరం అన్నీ క్లీన్ చేసుకోవాలి. దేవుడి ఫోటోలకి అట్లకి బొట్లు కూడా పెట్టుకోవాలి. ఇంకా రేపు పెట్టుకుందాం అనుకున్నాను, కానీ రేపు కూడా పూజ చేయాలి కాబట్టి ఇంకా శుక్రవారం అయితే తొడవకూడదు ఫోటోలు బొట్లు కాబట్టి ఇంక ఈరోజు సాయంత్రం అయితే ఇల్లు కడిగిన తర్వాత పని అంతా అయితే చేసుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఉన్న దాంట్లో అయితే చేసుకోవాలి. ఎలాగ చేసుకున్నా సరే మనం ఎంత శుభ్రంగా చేసుకుంటాం అన్నదాన్ని బట్టే దేవుడు చూస్తారు, లక్ష్మీదేవి మనకి చూస్తారు. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం తర్వాత నుంచే ఇంకా పండుగలు, పెద్ద పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి కదా. వినాయక చవితి ఇంకా తర్వాత ఇంకా చాలా పండుగలు అయితే అలాగా దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. అన్నిటికి కలిపి ఇప్పుడే క్లీన్ చేస్తారు. అందుకేని అనుకుంటా ఇలాంటి పండుగలన్నీ వస్తాయి మనం ఇల్లు సర్దుకోవడానికి. నార్మల్ డేస్లో అయితే మనం ఇల్లుని అంతగా పట్టించుకోం కదా, దులుపుతాము కానీ ఎంత డీప్గా అయితే క్లీన్ చేసుకోం కదా. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటాకే ఇలా పండుగలు వస్తాయేమో అనిపించింది. ఇంకా అంట్లు కూడా తోమేసుకున్న తర్వాత ఇంకా పని అంతా అయితే అయిపోయింది. మొత్తం కిచెన్, హాలు, బెడ్రూమ్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా వంట అయితే చేశాను. ఇంకా సాయంత్రం కూడా ఏమీ చేయనవసరం అయితే లేదు వంట పని అయితే. ఇంక ఇప్పటిదాకా చూసుకుంటే నా వీడియో ఎంతో కొంత నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి.